వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వేములవాడ మున్సిపల్ యూనియన్ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ. బల్క్ డ్రగ్స్ పార్కు రద్దు కోసం పోరాడుతున్న మత్స్యకారులకు వైఎస్ జగన్ మద్దతు. గుంటూరులో భారీ నకిలీ సిగరెట్స్ కలకలం. స్పీకర్ అయ్యన్నకు మాజీ సీఎం వైఎస్ జగన్ కౌంటర్. ఆదిలాబాద్లో గంజాయి సాగు చేసిన వ్యక్తి అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, స్థానిక ఎన్నికలకు హైకోర్టు స్టే విధించడంపై వరంగల్ జిల్లా బీసీ ప్రజాసంఘం మహిళా నేతలు స్పందించారు. బీసీలకు 42% అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినా కూడా హైకోర్టు స్టే విధించడం విచారకరమని పేర్కొన్నారు. శుక్రవారం బీసీ ప్రజాసంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయన్ భరత్ కుమార్ ఆదేశాల మేరకు నిన్న హైకోర్టు తీర్పుకి నిరసనగా వరంగల్ జిల్లా బీసీ మహిళా అధ్యక్షురాలు తురాయి రజని, ఉపాధ్యక్షురాలు మంచాల పద్మ ఆధ్వర్యంలో వరంగల్లోని పలు ప్రాంతాల్లో శాంతియుతంగా బంద్ పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ ప్రజాసంఘం నాయని భరత్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ బంద్ పాటించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు కొత్తవాడ 23వ వార్డు నియోజకవర్గం నుండి మా అధ్యక్షురాలు తురాయి రజని గారి ఆధ్వర్యంలో నేను వరంగల్ ఉపాధ్యక్షురాలు మంచాల పద్మ ఆధ్వర్యంలో ఈ బంద్ నిర్వహించడం జరుగుతుంది. నేడు ప్రభుత్వం ఇచ్చిన జీవో పాస్ కాకుండా హైకోర్టులో స్టే తీసుకురావడం జరిగింది. ఒక నెల రోజుల పాటు స్టే తీసుకొచ్చి 42% రిజర్వేషన్ ఆపాలని ఈ సంఘాలన్నీ మన ప్రభుత్వం చూసినా కూడా మన బీసీ సంఘం తరఫున ఈ పోరాటం ఆగదు. 42% రిజర్వేషన్ అమలుపరిచినాక కాకపోతే వెళ్ళాలని మా సంఘం తరఫున పోరాటం చేస్తూ ఉన్నాము. అప్పటి వరకు మా యొక్క పోరాటం ఆగదు. జై బీసీ, జై జై బీసీ. మా నాయకుడు నాయన భరత్ గారి ఆధ్వర్యంలో ఈ ధర్నా చేయడం జరిగింది. జై బీసీ, జై జై బీసీ. కేంద్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేసిన జీఎస్టీపై కర్నూలులో తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజలకు అవగాహన కల్పించారు. జీఎస్టీపై పాణ్యం నియోజకవర్గంలోని నన్నూరు టోల్ ప్లాజా గేట్ వద్ద ఈ నెల 16న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు హాజరవుతున్నారు. ఈ సభకు మద్దతుగా మరియు నూతన జీఎస్టీ విధానంపై పాణ్యం నియోజకవర్గ తెదేపా నేతలు సూపర్ మార్కెట్లు, ఆసుపత్రులు, వివిధ మాల్స్లలో వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగా సాయి మెగా హాస్పిటల్లో పేషెంట్ల బంధువులకు జీఎస్టీపై అవగాహన కల్పించారు. నూతన జీఎస్టీ వల్ల సామాన్య మధ్య తరగతి ప్రజలకు నెలకు 3 నుంచి 5,000 రూపాయలు ఆదా అవుతుందని తెదేపా సీనియర్ నేత పెరుగు పురుషోత్తం రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అమర్నాథ్ రెడ్డి, నాగిరెడ్డి, ప్రభాకర్ యాదవ్, నాగముని తదితరులు పాల్గొన్నారు. జీఎస్టీ యొక్క అవగాహన గురించి 12% ఉన్న జీఎస్టీని 5%కి తగ్గించారు. అంటే 100 రూపాయలు ఉన్న సిరప్ 93 రూపాయలకు మాత్రమే వస్తుంది. అంటే మినిమం 7 రూపీస్ తగ్గుతుంది ఒక సిరప్ మీద. దీనివల్ల చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇంకా సర్జరీస్ మీద కూడా 5% ఉన్న జీఎస్టీని 0%కి తగ్గించారు. దీనివల్ల ఈ కూటమి ప్రభుత్వం మనందరికీ ఎంతో జీఎస్టీ ఉండేది. ఇప్పుడు ప్రజలు ఏమన్నా మోడీ గారు అనౌన్స్ చేసినటువంటి 2.0 జీఎస్టీ నుంచి ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ పైన ఆల్మోస్ట్ 5% తగ్గిపోయింది జీఎస్టీ. రాష్ట్రానికి ఆదాయం తగ్గిన పర్వాలే, రాష్ట్ర ప్రజానీకం మాకు ముఖ్యమని చెప్పేసి జీఎస్టీ కేంద్రం తగ్గిస్తే ఒప్పుకొని ఆ విధంగానే 18 నుంచి
5 దాకా మెడిసిన్స్ మీద కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మంత్రి కూటమి ప్రభుత్వం అన్ని GST తగ్గించడం వల్ల చాలా ఉపయోగం ఉంది కాబట్టి మోడీ గారికి చంద్రబాబు గారికి ధన్యవాదాలు. దగ్గర 7 సంవత్సరాలు అయినట్టుంది. 7-8 సంవత్సరాలు అయితే ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. అంటే మామూలుగా అయితే 7-8 సంవత్సరాలకు రేట్లు పెరుగుతాయి ఎక్కడైనా, సంవత్సరం రేట్లు పెరుగుతూ అవుతున్నాయి. కానీ ఈ మన నరేంద్రంగా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు పాణ్యం నియోజకవర్గం కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ నందు గల సాయి మెగా హాస్పిటల్కు రావడం జరిగింది. ఇక్కడ డాక్టర్ గారు అమర్నాథ్ రెడ్డి GST వల్ల ఏమేమి లాభాలని కూడా మాకు వివరించడం జరిగింది. పాత రేట్లు కొత్త రేట్లు కూడా అందరికీ చూపించి వాళ్ళు బిల్లులు ఇస్తున్నారు. చాలా సంతోషకరం. ఎందుకంటే ఇది ఇంకొక 2-3 నెలలు 6 నెలలు పోతే కానీ అందరికీ అవగాహన రాదు. మొదటి నుంచే కూడా ఈ అవగాహన మొదట్లోనే కూడా డాక్టర్ గారు ఇక్కడ వచ్చిన పేషెంట్లకు తగ్గిన GST ప్రకారం బిల్లులు ఇస్తున్నారు. కాబట్టి డాక్టర్ గారిని మేము అభినందిస్తున్నాం. ఇదే విధంగా అన్ని హాస్పిటల్లో కూడా కొత్త రేట్ల ప్రకారం బిల్లులేసి ఇక్కడికి వచ్చిన పేషెంట్లకు సహకరించాలని ప్రతి హాస్పిటల్ యజమానిని కూడా కోరుతున్నాం. ఎందుకంటే హాస్పిటల్కు చాలామంది ఇబ్బందులు పడి వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు ఏ విధంగా అయితే తగ్గించినారో మీరు కూడా అదే విధంగా తగ్గించి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ మరి ఒకసారి సాయి మెగా హాస్పిటల్ అమర్నాథ్ రెడ్డి గారికి నమస్కారం తెలియజేస్తాను. చరితమ్మ గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ GST 2 ప్రచారం చేయడం జరిగినది. GST 2 భారతదేశంలోనే ప్రధానమంత్రి గారు అదే మంత్రిమండలి ఒప్పుకున్నది. ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వారిలు అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఒప్పుకొని రాష్ట్రానికి ఆదాయం తక్కువైనా పర్వాలేదు, రాష్ట్ర ప్రజానికానికి మేము సేవ చేస్తున్నామనే మంచి సంకల్పంతో తగ్గించడం జరిగినది. అదేవిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి మంచి పెట్టుబడులు, నియామకాలు, ఉద్యోగాలు అన్నీ ఇస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సామాన్య ప్రజానీకానికి ఇంటి సరుకులతో సహా హాస్పిటల్ బిల్లులు, తర్వాత మెడికల్ ఎక్స్పెన్సెస్, బట్టలు, వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువుల మీద కూడా GST తగ్గింది. దాదాపుగా ఒక కుటుంబానికి ₹1,00,000 మేరకు తగ్గుతుంది. ఇదంతా వారికి ఆదాగా అవుతుంది. కొంతమంది మిగిలించుకున్న వాళ్ళు పొదుపులు కట్టుకొని లేదా బ్యాంకులో డిపాజిట్ చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని చేసుకుంటారు. వాళ్ళ పిల్లల చదువులకు కూడా ఉపయోగపడుతుంది. ఇటువంటి GSTని అందరూ సద్వినియోగం చేసుకొని అదేవిధంగా ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు మేము తగ్గిన విధంగానే బిల్స్ ఇస్తున్నామని. మేము మొన్న గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా డిమార్ట్లు వెళ్ళాం, అక్కడ కూడా తగ్గింపు బిల్లు ఇచ్చారు. ఈ విధంగా మేము అందరికీ ఖచ్చితంగా తగ్గింపు బిల్లుతో ఇవ్వాలని చెప్పేసి ప్రజానికానికి తెలియపరుస్తూ ప్రచారం చేస్తున్నాం. నా పేరు జి నాగముని. హైదరాబాద్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు రాజధానిగా మారిందని, త్వరలోనే 2వ స్థానం నుండి మొదటి స్థానానికి వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని నోవెటల్లో జరిగిన GCC సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన గత ప్రభుత్వ 10 ఏళ్ల కృషి వ్యవస్థలు, చట్టాలు, సంస్కరణల ద్వారా తెలంగాణ వ్యాపార, వాణిజ్య, పెట్టుబడి రంగాల్లో అగ్రస్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. And the might that shows up in the form of skyscrapers, in the form of a Manhattan-like approach in this beautiful city. But you also can see and can explore, because this is a 2-day session, I would also urge you to explore the older part of Hyderabad. Hyderabad is a beautiful city, which has got heritage, which has got history, which has got culture, which has of course got great many business opportunities, great many opportunities to collaborate and partner. I would urge you to have a wholesome experience of Hyderabad. Of course, we've invested heavily in infrastructure, be it the Metro Rail, which was the world's largest in public-private partnership. We also have invested heavily in roads, in flyovers, in underpasses, in industrial parks, in data connectivity, logistics. We also have invested heavily, like I said, in innovation, in skilling. In innovation, we have the world's largest innovation campus in Hyderabad. We not only have some of the world's largest GCCs, we also have the world's largest innovation campus in Hyderabad in the form of T-Hub and T-Works. We continue to invest in infrastructure, and even though I'm in opposition now, I urge you all to encourage your colleagues, your customers, your valued friends to continue to invest in this beautiful city and this beautiful country, Hyderabad and Telangana.
రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతున్నదని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. హైకోర్టు స్టే విధించింది. బీసీ రిజర్వేషన్లపై విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. ఏదేమైనా 42% బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉంటాం. తదుపరి చర్యలపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి ముందుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ రాజ్యాంగానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తలేరు. అరే చట్టాన్ని అడ్డుకుంటారు ఎవరు? చట్టం అంటే ఏంది? చట్టం చేసేది ఎవరు? శాసనసభ, అటు పార్లమెంటు. శాసనసభ చట్టం చేసినాం కదా, దాన్ని ఆమోదించాలి కదా. ఆమోదించడం తప్పేవరిది? బీజేపీ ప్రభుత్వాన్ని. అంటే అందుకనే ఏ టీం బి టీం బీఆర్ఎస్ బీజేపీ కలిపి మొత్తం పైన రాష్ట్రంలో బీసీలకు అన్యాయం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. నెక్స్ట్ ఏం నిర్ణయం చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మీటింగ్ చేసుకుని చేసే ఏర్పాటు జరుగుతుంది. చట్టం చేసేది ఎవరు? అరే చట్టం సరియాల్సిన ఎవరు? చట్టం సరియాల్సిన ఎవరు? అరే చట్టం నో ఐఎమ్ సారీ చట్టం రాష్ట్ర ప్రభుత్వం చేసిన తర్వాత దాన్ని గవర్నరు రాష్ట్రపతి ఆమోదించలేదు. ఆమోదించుంటే పరిస్థితి వచ్చేది కాదు కదా. ఆమోదించకపోవడానికి కారణం ఎవరు? బీజేపీ. ఖచ్చితంగా అంటే వాళ్ళు నెలల తరబడి చేసుకుంటూ డెఫినెట్ గా ప్రజలకు మేలు జరగాలనే, బీసీల మేలు జరగాలనే చట్టం దేవుడు జరిగింది. ఆ చట్టాన్ని అనుకున్నారు కానీ అది సక్రమంగా జరగలేదు అనేదే కదా ప్రశ్న. సక్రమంగా చట్టం ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం ఆనాడు అంబేద్కర్ ఉన్న రాజ్యాంగం ఎందుకు రాసుకున్నాం? ప్రజలందరికీ మేలు జరగాలని. రాజ్యాంగాన్ని 100 సార్లు సవరించినాం. రాష్ట్ర దేశంలో ఏ రాష్ట్రంలో చేయని చట్టం తెలంగాణ రాష్ట్రం చేసిన తర్వాత రాజ్యాంగం సవరించాలి కదా. ఎందుకు సవరించాలి? చట్టాలకు లోబడి పనిచేయలేదు అనేదే కదా ప్రశ్న. అరే మళ్ళీ ఎట్లా అంటారు మీరు? చట్టం రాష్ట్ర ప్రభుత్వానికి శాసనసభ ఉన్న లెక్క ప్రకారం చట్టం చేసినాము. ప్రజాకోణంలో ప్రజాస్వామ్యంలో జనాభా ప్రాతిపదిక న్యాయం జరగాలని చేసినాం. చేసిన దాన్ని ముందుకు తీసుకెళ్తాను. కానీ జీవో విడుదల రాజ్యాంగ నిపుణులు న్యాయ నిపుణులు అన్నారు సార్. జస్టిస్ ఈశ్వరయ్య లాంటి ఈ రోజు అమలు కాకపోవడానికి కారణం బీజేపీ ప్రభుత్వము, బీఆర్ఎస్ కాదా? మా రాష్ట్ర ప్రభుత్వము శాసనసభలో ఉన్నటువంటి హక్కు ప్రకారం, చట్టం ప్రకారం మేము చేయాల్సి మొత్తం చేసినాం. అది ముందు పోకుండా అడుగడుగు అడ్డం పడుతుంది బీజేపీ, బీఆర్ఎస్. ఇంకా స్పష్టంగా కట్టు కనబడతా ఉంది. ఇంకా దాన్ని మాట్లాడలేదు. ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారితో అందరూ సమావేశం, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నెక్స్ట్ అడుగులనే తీసుకునే కార్యం చేస్తారు. కానీ ఒకటి మాత్రం, కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్లే బీసీలకు అన్యాయం జరిగింది. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. బీసీలకు పదవులు వస్తుంటే ఓర్వలేకపోతున్నారు. బీసీల నోటికాడ ముద్దను లాక్కున్నారు. ప్రభుత్వ స్పందన చూసి తెలంగాణ బంద్కు పిలుపునిస్తామని బీసీ నేత ఆర్ కృష్ణయ్య అన్నారు. 2 వారాల పాటు ఎన్నికల ప్రక్రియను ఆపడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి, ఎన్నికలను వాయిదా వేయొద్దు. కానీ అందుకు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 2 వారాల పాటు వాయిదా వేయడాన్ని మేము దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇది రాష్ట్రంలోని 56% బీసీ ప్రజల యొక్క హక్కులకు విఘాతం కలిగిస్తుంది, వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుంది. నోటికాడి అన్నం ముద్దను ఆపారు. నిన్నటి నుంచి చాలా మంది అడ్వకేట్లు మంచిగా దాదాపు చాలా పిటిషన్లు ఉన్నాయి. అన్ని పిటిషన్లను పరిగణనను తీసుకొని విచారణ జరిపి ఇంకా 2 రోజులు టైం తీసుకునేది ఉంది. ఎందుకు మీకు ఆదరబాదరగా స్టే ఇవ్వవలసి వచ్చిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. ఈరోజు సాయంత్రంలోగా
ప్రభుత్వ స్పందన ఏంటిదో చూస్తాం. చూసి రాష్ట్ర బంద్ను జరిపి మొత్తం రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మండల్ కమిషన్ అప్పుడు ఎట్లయితే ఉద్యమం అయిందో, ప్రజా జీవితం ఏ విధంగా అయితే స్పందించిందో అంతకంటే రెట్టింపుగా ఈరోజు బీసీల చైతన్యం వచ్చింది. బంద్ను ఊరు హైదరాబాదే కాదు ఊర్లో కూడా మొత్తం బంద్ జరుపుతాం. చాలా దీనికి ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుంది. సరే, ముఖ్యమంత్రి గారు ఏ విధంగా స్పందిస్తారు, ఈ స్టే మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో సాయంత్రంలో ప్రకటించాలి. లేని పక్షంలో అన్ని సంఘాలను ఈ అందరినీ కూడా సంప్రదించి చాలా పెద్ద ఎత్తున బంద్ జరుపుతాం. ఈ బంద్ ద్వారా దేశాన్ని ఒక్కసారి కళ్ళు జరిపిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఏం తమాషా ఉందా? బీసీ లాంటి ఇంత చిన్న చూప బీసీలకు మేము ముఖ్యమంత్రి పదవులు వాళ్ళకి, మంత్రి పదవులు వాళ్ళకి, అన్ని వాళ్ళకి లేక ఒక అవకాశం వచ్చి సర్పంచులు వస్తే వాటిని కూడా భరించకపోవడం, వాటిని కూడా ఓర్వలేకపోవడం అనేది చాలా దుర్మార్గం. కాబట్టి తప్పనిసరిగా ఈ సమాజం బీసీల సత్తా ఏంటిదో ఈసారి చూపెడతాం. అరే, బలమైనటువంటి హేతుబద్ధమైన కారణాలు ఉన్నాయి. రాజ్యాంగము అధికారం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. దాంతో అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. అదేవిధంగా జనాభా లెక్కలు తీశారు. అదేవిధంగా డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేశారు. బీసీలకు ఇవ్వవలసింది న్యాయమైనది. ఏదో ఇతర రాష్ట్రాల అంశాన్ని ప్రతిపాదికగా తీసుకోవడం అనేది హేతుబద్ధమైన కారణం కాదు. న్యాయాన్ని బీసీ కులాల మీద చిన్న చూపు చూస్తూ న్యాయస్థానాలు తీర్పు ఇవ్వడం అనేది, స్టే చేయడం అనేది చాలా దురదృష్టకరం. దీని మీద రాష్ట్ర ప్రజలందరూ అగ్రవగ్రులైరు. ఈరోజు చాలా మంది నామినేషన్ కూడా వేశారు, ఇంకా నామినేషన్ వేస్తున్నారు. ఇప్పుడు నోటికాడి అన్నం ముద్దను రాక్కున్నారు. అందుకే దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టము. భారీ మూల్యం చెల్లిస్తారు. ఈరోజు సాయంత్రంలోగా ప్రభుత్వం ప్రకటించకపోతే రేపటి నుంచి ధర్నాలు, రస్తారోకాలు, రాష్ట్ర బంధు డేటు రేపు అనౌన్స్ చేస్తాం. సాయంత్రంలోగా చూసి ఖచ్చితంగా ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నా. రాష్ట్ర ప్రజలందరూ బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కాలంటే 9వ షెడ్యూల్లో చేర్చి ప్రొటెక్షన్ కోసం రాజ్యాంగ సవరణ జరగాలని మేము ముందు నుండి చెప్తున్నాం. జీవో ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తే ఎన్నికలు జరగవు. సుప్రీంకోర్టులో 50% మించకూడదు అని తీర్పు ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ల జీవో తెచ్చారు. ఇది కోర్టులో నిలబడదని రేవంత్ రెడ్డికి తెలుసు, మంత్రులకు తెలుసు, తెలంగాణ ప్రజలకు మొత్తానికి తెలుసు. దీని గురించి నేను అసెంబ్లీలో మాట్లాడితే మంత్రులు నా మీద నోరు పారేస్తున్నారు అని గంగుల కమలాకర్ అన్నారు. ఇది ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది. 50% మించి చేయాలనుకుంటే దానికి ప్రొటెక్షన్ కోసము డెఫినెట్గా రాజ్యాంగ సవరణ జరగాలి. 9వ షెడ్యూల్లో చేర్చిన ప్రొటెక్షన్ వస్తుందని చెప్పేసి ఫస్ట్ నుంచి బిగినింగ్ చూడంగా మా పార్టీ ఇదే లైన్లో ఉన్నది. దానికి అనుగుణంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఆదేశానుసారం వేదిక మీద ఉన్న అందరం కూడా స్టడీ చేసినందుకు తమిళనాడు కూడా వెళ్ళడం జరిగింది. తమిళనాడులో స్టడీ చేసిన డాటా మొత్తం మా దగ్గర ఉంది. అసెంబ్లీ సమావేశం క్లియర్ చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 40-50 సంవత్సరాల నుంచి మోసం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఈసారైనా మోసం చేయకండి, మమ్మల్ని అన్యాయం చేస్తే సహించము, అవమానం చేస్తే సహించము, అన్యాయం చేస్తే సహిస్తున్నాం కానీ అవమానం చేస్తే సహించము, ఈరోజు 40% ఇచ్చే బాధ్యత మీదే అని చెప్పడం ద్వారా 40-50 సంవత్సరాలు మోసం చేసినాం కదా, ఇంకొక సంవత్సరం మోసం చేస్తే ఏందనే విధంగా ఈరోజు మమ్మల్ని అవమానం చేసే దిశగా ఈరోజు 42% జీవో ఇవ్వడం, అది కోర్టులో నిలబడదని చెప్పి ముఖ్యమంత్రి తెలుసు, వాళ్ళ మంత్రివర్గానికి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలుసు అది నిలబడదని. నేను అసెంబ్లీలో అదే చెప్పాను, నిలబడదంటే పిల్లి శాపనార్థాలు పెడతానమని ఒక మంత్రి లేచిండు, ఇంకో మంత్రి మాట్లాడు పాజిటివ్గా ఆలోచించు అన్నాడు. మేము పాజిటివ్గానే ఆలోచించడం కాబట్టి మాకు అవమానం జరగద్దని చెప్పి మీకు 2-3 సూచనలు చేశాం. ఈరోజు జరిగింది ఏంది? ఈరోజు హైకోర్టు చట్ట ప్రకారంగా, సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఈరోజు కోర్టు స్టే చేయడం జరిగింది నోటిఫికేషన్.
ఆదిలాబాద్ రూరల్ మండలం అశోదాలో గంజాయి సాగు చేస్తున్న ముస్రం బజంగ్రావు అనే వ్యక్తి పొలంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 160 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి పండించడం, అక్రమంగా రవాణా చేయడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం వెల్లడి కావాల్సి ఉంది. ఎస్ఐ విష్ణువర్ధన్ వచ్చిన సమాచారం మేరకు ఆదిలాబాద్ రూరల్ పిఎస్ లిమిట్స్లో గల అశోద గ్రామ శివారులో మేస్రం భుజంగరావు అనే ఒక వ్యక్తి తన యొక్క పట్టా భూమిలో గంజాయి కల్టివేషన్ చేస్తున్నారని సమాచారం వచ్చింది. వెంటనే ఆదిలాబాద్ రూరల్ ఎస్ఐ టీంతో పాటు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ సమక్షంలో సెర్చ్ చేయగా 160 గంజాయి మొక్కలు, దీనిలో 3 ఫీట్లవి 6, 4 ఫీట్లవి 40, 5 ఫీట్లవి 107, 6 ఫీట్లవి 6, 7 ఫీట్లది 1, అంటే 3 ఫీట్ల నుంచి 7 ఫీట్ల వరకు టోటల్ 160 గంజాయి ప్లాంట్స్ కల్టివేషన్ చేయడం జరిగింది. ఇతడు మేస్రం భుజంగరావు అనే వ్యక్తి తన యొక్క భూమిలో కాటన్ మరియు కంది ఈ 2 పంటల మధ్యలో అంతర్ పంటగా ఈ గంజాయి సీక్రెట్గా పండించడం జరుగుతుంది. దీన్ని గవర్నమెంట్ పంచుల సమక్షంలో 160 గంజాయి ప్లాంట్లను సీజ్ చేసుకొని దర్యాప్తు ఆదిలాబాద్ రూరల్ సిఐ పనిందర్ టేకప్ చేయడం జరిగింది. దీనిలో సమాచారం సేకరించి పెద్ద ఎత్తున ఈ 120 ప్లాంట్లు దొరకడం అన్నది మా ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో మొట్టమొదటిసారి. ఇంత గంజాయి కల్టివేషన్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి పెద్ద ఎత్తున గంజాయి ప్లాంట్లను పట్టుకున్నందుకు గౌరవ మా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు, ఆదిలాబాద్ రూరల్ సిఐ పనిందర్, ఎస్ఐ విష్ణువర్ధన్, సహకరించిన కానిస్టేబుల్ మంగళ్ సింగ్, విఠల్, సురేష్ మరియు ఆదిలాబాద్ రూరల్ పోలీస్ సిబ్బందిని అభినందించడం జరిగింది. మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే రైతులు కానీ ఇంకెవరైనా కానీ లీజ్ తీసుకున్న వాళ్ళు కానీ మీరు పంటల మధ్యలో ఈ గంజాయి పండిస్తే గంజాయి కేసు నమోదు చేయడంతో పాటు మీకు ప్రభుత్వం నుంచి వస్తున్న రైతు భరోసా కూడా ఆగిపోతుంది. ఇప్పుడు ఇతనిపై మేము రైతు భరోసా ఆపాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి మేము లెటర్ పంపడం జరుగుతుంది. చాలామంది ఇలా గంజాయి ఫీల్డ్లలో పండించిన వారి యొక్క రైతు భరోసా ఇంతకుముందు ఆగడం జరిగింది. మేము రైతులకు కానీ లీజు తీసుకొని పంటలు పండించే వ్యక్తులకు కానీ మా యొక్క కోరిక ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో చట్ట వ్యతిరేకంగా ఈ గంజాయి పండించకండి. గంజాయి పండిస్తే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ఏవి బెనిఫిట్స్ రావు, రైతు భరోసా కంప్లీట్గా ఆగిపోతుంది, మళ్ళీ కేసులు నమోదవుతాయి. పట్టాదారులు కూడా మీ భూమిని ఇతరులకు కౌలుకి ఇచ్చినప్పుడు ఆ కౌలుదారు ఎవరైనా ఈ విధంగా గంజాయి పండిస్తే ఆ కౌలుదారుతో పాటు ఓనర్లపై కూడా కేసులు నమోదవుతాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లతో నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ వెనక్కి వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుంది. కోర్టు ఒప్పుకోవడం లేదు, పాత పద్ధతిలోనే ఎన్నికలు పెడతామంటే ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుంది, జాగ్రత్త. ప్రొటెక్షన్ ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి అప్పుడే ఎన్నికలకు వెళ్ళండి అని గంగుల కమలాకర్ అన్నారు. కోర్టు టైం ఇచ్చింది, ఈ 4 వారాల తర్వాత ఎన్నికలు జరగాలి కదా, పాత పద్ధతిలో జరగాలని 23% ఇస్తే మాత్రము చాలా 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 తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభుత్వము. మళ్ళీ చెప్తున్నాం, అన్యాయాన్ని భరించాం, ఈ అవమానాన్ని మేము భరించలేము. కాబట్టి డెఫినెట్గా 42% రిజర్వేషన్ అయ్యేదాకా మాకు ఎన్నికలు అవసరం లేవు. ఎన్నికలు ఇంకో సంవత్సరం పెడతావా, 2 సంవత్సరాలు పెడతావా, కానీ చట్టపరంగా మాకు 42% ఇచ్చిన తర్వాతనే జ్యుడిషియల్గా ఇక్కడ న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండటానికి ప్రొటెక్షన్ తీసుకున్న తర్వాతనే ఎన్నికలకు ఉండి ఎన్నికలకు తొందర లేదు. మీ కర్ణాటకలో 3 సంవత్సరాలు ఎన్నికలు పెట్టలే కదా, ఇక్కడ ఏం తొందర అండి అది. ఒకసారి మళ్ళీ మీరు పాత పద్ధతిలో 40% కాకుండా 23% రిజర్వేషన్ ఇస్తే ఇక జీవితంలో మళ్ళీ మా బీసీలు అనేది రిజర్వేషన్కు నోచుకోరు, మళ్ళీ సమాధి చేస్తారు. ఈ వాయిస్ను మొత్తాన్ని కూడా ఇంక డిమాండ్ను సమాధి చేసే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి సూటిగా కరెక్ట్ చెప్తున్నాం, ఢిల్లీకి కదలండి, మేము మీతో వస్తాము, మీరు ఏది కూర్చుంటే కూర్చున్నాము, కానీ ఢిల్లీకి వెళ్ళి రిజర్వేషన్ తర్వాతనే తెలంగాణలో అడుగుపెట్టండి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 12 జెడ్పీటీసీ 109 ఎంపీటీసీ స్థానాలకు గాను మొదటి విడతలో 6 జెడ్పీటీసీలు 58 ఎంపీటీసీ స్థానాలకు జరగనున్న ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ స్వీకరణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గణపురం, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, రేగొండ, గోరుకొత్తపల్లి మండలాలలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ మొదటి విడత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. అక్కడ ఆ లైన్ పోయించి ఆ లైన్ అక్కడ పోయించి తీసుకో అక్కడ కూడా పోయించి ఆటో నీ ఆటో నుంచి ఆటో ఆటో నేను చెప్పేది ఆడొక్కళ్ళం పెట్టుకో ఆడొక్కళ్ళు సీరియల్ ప్రకారం ఇక్కడనే వస్తుంది. ఈరోజు ఏమైనా పడతాయా అనిపిస్తున్నా ఏదైనా ఎలక్షన్ జరుగుతుందని ఫిక్స్ అయిపోవడం అంతే. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.